మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేయాలి ఇప్పుడు. హాయ్ నాన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. ఆటోలో పోదాం, బైక్ లేదు. కూర్చోండి నాన్న. చివరికి వెళ్ళు మమ్మీ, మెల్లగెళ్ళు, మెల్లగా నాన్న. ఓకే ఓకేనా, పోదామా? ఛాయ్ రా, తెస్తూనే ఉన్నావా? నువ్వు తాగినావా? నాకు నీకు ఇద్దరికి తెస్తున్నావు అప్పుడే. ఓకే. స్వప్న అయితే పొయ్యి అలుకుతుంది. జొన్న రొట్టెలు ఎట్లా చేయాలి అనే వీడియో తీయడం కోసం పొయ్యి అయితే అలుకుతుంది. అలికి ఇంకా బొట్లు పెట్టేసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాము. హౌ టు మేక్ ఏ జొన్న రొట్టె, జొన్న రొట్టె ఎలా చేయాలి అనే వీడియో తీయడం కోసం. ఇంట్లో తీస్తుంటే ఇంట్లో కట్టెల పొయ్యి దగ్గర, కానీ ఇంకా ఇంట్లో వెంటిలేషన్ లేదు. కిచెన్ రూమ్లో వెంటిలేషన్ సరిగా లేదు, వీడియో సరిగా రాదు కాబట్టి బయట తీస్తున్నాం, బయట ఏర్పాటు చేస్తున్నాం పొయ్యిని. టూ సైడ్ బొట్లు ఒక్కొక్క రాయికి. మంచిగా అనిపిస్తున్నాయి బొట్లు పెట్టేసిన తర్వాత. ఈ కట్టెల పొయ్యిని మేము అప్పుడప్పుడు బయట వాడతాము. మనం ఎప్పుడు వాడతాం కదా, ఇది సమ్మర్లో వాడతాం కదా. ఎండాకాలంలో బాగా బయట వంట చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాము. ఈరోజు జొన్న రొట్టెలు చేసే వీడియో తీయడం కోసం దీన్నే వాడుతున్నాము. బయట వెంటిలేషన్ బాగుంది, వెలుతురు మంచిగా ఉంది, వీడియో బాగా వస్తుందని బయట అయితే ఉపయోగిస్తున్నాం ఈరోజు. పొయ్యికి కుంకుమ పసుపు బొట్లు పెట్టంగానే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చుతుంది పొయ్యికి ఇట్లా పూజించడం, పొయ్యి దగ్గర ఇట్లా బొట్లు పెట్టడము. ఇలాంటి వీడియోస్ తీయాలంటే నాకు చాలా ఇష్టము. దేవుళ్ళ దగ్గర కానీ ఏదన్నా పూజలు చేసే టైంలో కానీ ఇట్లాంటివి తీయాలంటే చాలా ఇష్టం నాకు. పొయ్యిని పూజించిన తర్వాత ఎంత చక్కగా అనిపిస్తుంది చూడండి. దానిలో వంట చేసుకొని తిన్నా, ఆ పొయ్యి దగ్గర వంట చేసుకొని తిన్నా మనకు మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అందుకోసమని నాకు చాలా ఇష్టము. అయిపోయిందా? ముగ్గేస్తాం. ముగ్గేసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. ఎట్లా బాగుందా? సూపర్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. అన్నీ తీసుకొచ్చుకో, ఏంటివి ఇక్కడ పడేటివి అవన్నీ.